నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా రంగనాథ్ మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా రంగనాథ్ మా మాట వినడం లేదు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆయన మీద కేసు పెట్టాలని, జైలు శిక్ష, ఇట్లా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. ముఖ్యంగా పేద ప్రజలు రంగనాథ్ ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఆయన చేసే పని ఏంది, మా పేదల ఇళ్లను కూలగొడుతున్నాడు అని చెప్పేసి ఇట్లాంటి రకరకాల వాదనలన్నీ కూడా మనం చూసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. కానీ ఇవాళ అనూహ్యంగా అమీర్పేట చౌరస్తా దగ్గర హైడ్రా రంగనాథ్ కు మద్దతుగా హైడ్రాను కాపాడాలి, ముఖ్యంగా రంగనాథ్ ను కాపాడాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది మద్దతుదారులు ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హైడ్రా రంగనాథ్ ను కాపాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడితే మనతో పాటు మరికొంతమందికి ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఏంది అసలు హైడ్రా అంటే ఆ రంగనాథ్ ని రాష్ట్రం అంతా కూడా విమర్శిస్తా ఉంటే మీరు మద్దతు ఇస్తా ఉన్నారు, ఎందుకు విమర్శించాలండి? ఏం తప్పు చేశాడని విమర్శించాలి? అతను చేస్తున్నది ఏంది? గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైన వాటిని కాపాడుతున్నాడు. ప్రజల క్షేమం కోసం చెరువులు ఇలా కాపాడితే సుందరవనమైన చెరువులు. ఎగ్జాంపుల్ కి నేను వెంగళవనగర్ కాలనీ ప్రెసిడెంట్. మా కాలనీలో 40 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కొంతమంది చేతుల్లో ఉంటే దాన్ని ఈ రోజు కాపాడి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిండు. అటువంటి వ్యక్తిని కొనసాగించాలి కానీ అటువంటి వ్యక్తిని తీసేయాల్సిన పని లేదు. ఏదో ఒకటి జరిగితే తప్పు జరగవచ్చు, 100లో ఒకటి జరగవచ్చు, దాన్ని సరిదిద్దుకుంటారు. కానీ అటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి హైడ్రాకు ఉండటం వల్ల హైడ్రాకే ఒక వన్య తెచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని హైడ్రాలో కొనసాగించాలి. అవును, వచ్చినాయి. ఓకే, అవి పేదల ఇల్లు అంటే వాళ్ళది కాదండి ప్లేస్. మేము వాటర్ ట్యాంక్ అనేది అది ఆ రోజున గవర్నమెంట్ కట్టిన వాటర్ ట్యాంక్ ల్యాండ్. అది వాటర్ ట్యాంక్ గవర్నమెంట్ కడతారా, ప్రైవేట్ వ్యక్తులు కడతారా? ఒక వాటర్ ట్యాంక్ అది గవర్నమెంట్ ల్యాండ్, దాన్ని డిస్మాంటిల్ చేశారు, అది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అది ఎట్లా ప్రజల ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి? ఏం తప్పు చేస్తున్నాడు ఒకటి చెప్పండి. న్యాయం చేస్తున్నాడు ఆయన ప్రజలకి. ఏదైతే గవర్నమెంట్ భూమి ప్రజల కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందో అటువంటి వాటిని కాపాడుతుంది. ఇవాళ చెరువులు ఎన్నో కాపాడాడండి. ఆ చెరువులు ఇవాళ ఎట్లున్నాయి మీరే చూడండి. మరి అటువంటి వ్యక్తిని మనం కొనసాగించాలి. పేదల ఇళ్ళట్టు కూడా కూలగొడుతున్నాడు. శనివారం ఆదివారం శనివారం ఆదివారం అనేది లేదండి. పేదల ఇల్లు ఎక్కడ ఉన్నాయండి? అంత 2-3 ఎకరాలలో పేదలు ఇల్లు వేసుకోగలరా? 2-3 ఎకరాలలో పేదలు ఇల్లు వేసుకోగలరా? మీరు చెప్పండి. 2-3 ఎకరాల ల్యాండ్ లో ఒక పేదలు గుడిసి వేసుకొని ఉంటారా? ఎవరన్నా 3 ఎకరాల ల్యాండ్ ఉంటే అంతగా తప్పితే రెండోది ఏం లేదు. ఓకే 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 మీరు అన్నారు కదా ఆ మాట. ఇవాళ మీకు ఏం చెప్పాను? 40 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి దాన్ని ఈ రోజు కార్యక్రమాన్ని మాకు ప్రజలకు అందుబాటులో తెచ్చాడు కాబట్టి ఆయన మీకు సపోర్ట్ గా వచ్చాము. సో చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళంతా కూడా ఒకసారి విజువల్స్ వెనకాల చూపించండి. ఆల్మోస్ట్ అమీర్పేట మైత్రివనం సిగ్నల్ దగ్గర నుంచి అక్కడ ఎస్ఆర్ నగర్ వరకు వీళ్ళందరూ ధర్నాగా రాస్తారోకో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే పర్యావరణ పరిరక్షణలో హైడ్రా స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని చెప్పేసి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను కొనసాగించాలి, రంగనాథ్ చేస్తున్న దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి అక్కడి వరకు కూడా వెళ్దాము, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు, అసలు ఎందుకు హైడ్రా రంగనాథ్ని కొనసాగించాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. పేద ప్రజలందరూ ముఖ్యంగా హైకోర్టుతో సహా హైడ్రా రంగనాథ్ను విమర్శిస్తూ ఉన్నది, చివాట్లు పెడతా ఉన్నది చాలా సందర్భాల్లో. కానీ వీళ్ళు మాత్రం హైడ్రా రంగనాథ్ మద్దతుగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి వరకు కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నది కూడా చూసే ప్రయత్నం చేద్దాం రండి.